హాయ్ అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 13లోకి వచ్చేసాం. ఈ చాప్టర్ 13 ఏంటంటే నిద్రపోని సాధువు గురించి మనం చెప్పుకుందాం అన్నమాట. మనం ముకుందుడి మాటల్లో మన ముకుందుడు అప్పటికి అంటే ప్రీవియస్ చాప్టర్ ఏంటి 12th చాప్టర్ గురుదేవుల ఆశ్రమంలో కదా. సో ఆ గురుదేవుల ఆశ్రమంలో చాప్టర్ని మనం 3 పార్ట్స్లో కంప్లీట్ చేసాము. అయితే ఈ చాప్టర్లో ఆ 12th చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నాము? గురువుగారి ఆశ్రమంలోనే ఎక్కువ టైం ఈయన స్పెండ్ చేశారనుకో. గారి యొక్క పరిచయం అయ్యి 6 months అవుతుంది. అయితే 6 monthsకి ఈయనకి చాలా ఓర్పు అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందంట. తెలుసు కదా, మన యుక్తేశ్వర్ గారు ఎంత కఠినంగా ఉంటారు, వ్యవహరిస్తారు. అవన్నిటినీ ఆయన చాలా అణుకువగానే చాలా వరకు లాక్కుని వచ్చేసారు, ఓర్పుగా ఉన్నారు. బట్ ఒక పీరియడ్లో ఆయన కొంచెం ఓర్పు తగ్గింది, నశించిందనమాట. అయితే ఒక పక్క నుంచేమో ఆయనకి ఇష్టం లేని కాలేజీ చదువు, ఒక పక్క నుంచి గురుదేవులు అంటే ఇష్టమే కానీ అక్కడ ఆయన మాటలు అవన్నీ కూడా సహించడం అనేది కష్టం అయిపోతూ ఉన్న టైం అనమాట. అట్లాంటి టైంలో ఫర్ ఏ చేంజ్ అనమాట. సో మనం కూడా ఒకసారి ఏదైనా చాలా రిస్ట్రిక్షన్స్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటాం. సో అదేవిధంగా ముకుందుడు కూడా కొంత రిలాక్స్ కోసం, కొంత చేంజ్ కోసం ఆయన హిమాలయాలకి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందంట. మళ్ళీ తెలుసు కదా మనకి, అంతకుముందు ఆల్రెడీ హిమాలయాలకి వెళ్ళాలి అన్న ఆలోచనలు చాలా చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళ అన్నయ్య వలన ఫెయిల్ అయింది. ఇప్పుడు వరకు గురుదేవుల యొక్క ఆయనకు గురువు దొరికారు, ఆయన సంరక్షణలో ఉన్నారు. ఇంతకాలము బాగానే హ్యాపీగా గడుస్తూ ఉంది. బట్ మళ్ళీ హిమాలయాలకి వెళ్ళాలి అన్న ఆలోచన ముకుందుడికి అయితే వచ్చేసింది అనమాట. సో ముకుందుడు వెళ్ళి వాళ్ళ గురువు గారితో చక్కగా కామ్గానే, గురుదేవా నన్ను హిమాలయాలకి పంపించండి, అక్కడ కొంతకాలం వెళ్ళొస్తాను హిమాలయాలకి అని చెప్పేసి ఆయన్ని పర్మిషన్ అడిగాడు అనమాట ముకుందుడు. అడిగితే కానీ ఈయన మన యుక్తేశ్వర్ గారు చాలా నిదానంగా, చాలా సౌమ్యంగా ఏమన్నారంటే, హిమాలయాల్లో చాలామంది కొండవాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళకి దైవ దర్శనానుభవం ఉండదు. ఏమన్నారంటే సైలెంట్గా, హిమాలయాల్లో చాలా కొండవాళ్ళు ఉంటారు, అంటే అక్కడ కూడా మనుషులు ఎవరు లేకుండా ఉంటారు కదా. హిమాలయాల్లో కూడా దగ్గరలో చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. అయితే హిమాలయాల దగ్గర వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి దైవ దర్శనానుభవం అయితే ఉండదు కదా. అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అనుకోవాలి, దైవ దర్శనం చేసుకోవాలి, ఆ ధ్యానం చేయాలి అన్న ఆలోచన హిమాలయాల దగ్గర ఉన్న ప్రజలకి లేదు అక్కడ అని చెప్పి సైలెంట్గా ఆయన చెప్పారంట. అయితే ఇంకేమన్నారంటే, నిశ్చేతనమైన కొండ వద్ద కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం. నిశ్చేతనమైన, ఎలాంటి లైవ్లీనెస్ లేనటువంటి ఒక కొండ దగ్గర కంటే కూడా మనిషి దగ్గర జ్ఞానాన్ని నువ్వు సంపాదించు, అది ఈజీ. ఇంకా ఆ కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు సంపాదించడం కంటే కూడా ఒక మనిషి దగ్గర నువ్వు ఉండు, దైవ జ్ఞానం ఉన్న ఒక మనిషి దగ్గర ఉండడం చాలా ఉత్తమం అని చెప్పారంట. అయితే కానీ మన ముకుందుడు మాత్రం ఆయన అనుకున్నది సాధించాలి కదా. సో ఆయన ఏమనుకున్నారు, గురుదేవుల మాట పక్కన పెట్టేసేసి ఆయన సైలెంట్గానే మంచిగానే నచ్చజెప్పారు. ఆ కొండల్లో ఏముంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, ఇక్కడే నువ్వు నా జ్ఞానం అనేది సంపాదించవచ్చు అని చెప్పేసి నచ్చజెప్పినా కూడా ఆయన హిమాలయాలకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోయి కలకత్తా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు అన్నీ సర్దుకున్నారు. మళ్ళీ ఇక ఆయనకి పూర్వం అప్పుడు హిమాలయాలకు వెళ్తున్నప్పుడు ఆ మూటా ముళ్ళు ఎలా అయితే సర్దుకుని వెళ్ళారో అదే అన్నీ గుర్తొచ్చినాయంట. అలా సర్దుకుని ఈలోపు హిమాలయాలకి వెళ్ళడానికంటే ముందుగా ఒక సాధువు గారిని కలుసుకోవాలి అని ఈయనకు ఆలోచన వచ్చిందనమాట. ఆయన పేరు ఏంటంటే నిద్రపోని సాధువు అని ఆయన ఆల్రెడీ విన్నారు. ఆయన అసలు పేరు, ఆ సాధువు గారి అసలు పేరు ఏంటంటే రామగోపాల్ మజుందార్. సో రామగోపాల్ మజుందార్ గారు అనే ఒక నిద్రపోని సాధువు గురించి ఈయన విన్నారు. అది ఎవరికి తెలుసు అంటే, వాళ్ళ ఆ కాలేజీలో ఉన్నటువంటి, మన ముకుందుడు కాలేజీలో చదువుతున్నాడు కదా, ఆ కాలేజీలో ఒక సంస్కృతం ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. సంస్కృతం ప్రొఫెసర్, ఆయన పేరు ఏంటంటే బిహార్ పండిత్. ఈయన బిహార్ పండిత్ అనే ఒక సంస్కృతం ఉపాధ్యాయుల దగ్గర మన రామ్ గోపాల్ మజుందార్ గారి గురించి ఈయన వినున్నారనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఆయన కలవాలనుకుంటున్నాను, హిమాలయానికి వెళ్ళడానికి ముందు మన రామ్ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆయన సలహా తీసుకుని ఇంకొంచెం
జ్ఞానాన్ని సంపాదించి అప్పుడు హిమాలయాలకు వెళ్తాను, కొంచెం ఆయన అడ్రస్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ప్రొఫెసర్ని బీహార్ దగ్గరికి వెళ్ళి అడిగారనమాట ముకుందుడు. అడిగితే ఓకే ఆయన చెప్పారు. ఆయన ఎక్కడుంటారంట, తారకేశ్వర్ దగ్గర రణబాజుపూర్ అనే ఊరిలో ఆయన ఉంటారు. తారకేశ్వరం దగ్గర నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే రణబాజుపూర్ వస్తుంది. ఆ రణబాజుపూర్లో మన రామ్ గోపాల్ మజుందార్ గారు ఉంటారు అని చెప్పి అడ్రస్ అయితే చెప్పారనమాట. అంటే కరెక్ట్గా ప్లేసెస్ ఫుల్ అడ్రస్ ఇవ్వలేదు, జస్ట్ ఈ 2 ఊర్ల పేర్లు. ఇక తారకేశ్వర్ బయలుదేరడానికి ఆయన రైలు ఎక్కేశారనమాట మన ముకుందుడు. ఫస్ట్ తారకేశ్వరం వెళ్ళి అక్కడ నిద్రపోని సాధువు గారు అయినటువంటి రామ్ గోపాల్ మజుందార్ గారిని కలిసి ఆయన దగ్గర ఈయనకి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మన ముకుంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుని అప్పుడు హిమాలయాలకి వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. అలా రైలు ఎక్కారు, వెళ్ళారు. అయితే తారకేశ్వర్ రణబాజుపూర్ వెళ్ళడానికి ముందు తారకేశ్వరం దగ్గర ఈయన హాల్ట్ అయ్యారనమాట. అక్కడ ఏంటంటే ఒక మంచి గుడి ఉందంట, ఫేమస్ టెంపుల్. మామూలుగా క్రైస్తవులకి ఒక్కొక్క చర్చ్ అట్లా కొన్ని ఫేమస్ చర్చెస్ లేకపోతే మసీదులు ఎలా ఉంటాయో ఆ ప్లేస్లో చాలా ఫేమస్ గుడి అక్కడ అంట అది. సో ఆ ఫేమస్ గుడిని దానికి సంబంధించి ఈయనకి ఆయన వాళ్ళ కుటుంబంలోనే ఒక మంచి అలౌకిక ఘటన ఒకటి జరిగిందంట ఆ గుడికి సంబంధించి. ఏంటంటే తారకేశ్వరం గుడిలో వాళ్ళ పిన్ని గారు, అంటే వాళ్ళ పిన్ని బాబాయి ఉంటారు కదా, ముకుందుడు వాళ్ళ పిన్ని బాబాయ్. సో వాళ్ళ బాబాయ్ గారికి చాలా జబ్బు చేసిందంట, చాలా హెల్త్ ఇష్యూ వచ్చేసి ప్రాణాపాయం, ఆయన చనిపోతారేమో అన్న అలాంటి టైంలో వాళ్ళ పిన్ని గారు ఆ గుడి దగ్గర వారం రోజుల పాటు కటిక ఉపవాసం చేసి అక్కడే కూర్చుని ఉన్నారంట, కదలకుండా ఆ గుడి దగ్గర ఉన్నప్పుడు. అట్లా చేసిన 7వ రోజున ఆవిడ చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైపోయిందంట. ఆ మొక్క యొక్క ఆకులు అన్నీ కూడా కోసి ఆవిడ కషాయం తయారు చేసి అది వాళ్ళ బాబాయ్కి ఇవ్వడం జరిగిందంట. వాళ్ళ బాబాయ్ గారు అది తీసుకున్నాక వెంటనే ఆ జబ్బు అనేది నయమైపోయిందంట. ఇక తర్వాత ఇంకా ఇప్పటివరకు కూడా వాళ్ళ బాబాయ్ గారికి ఆ జబ్బు చేయడం అనేది జరగలేదంట. సో అలాంటి ఒక అలౌకిక ఘటన అనేది తారకేశ్వరం గుడికి సంబంధించి మన ముకుందుడికి పరిచయం ఉంది. సో అలాంటి ఒక గుడిలో ఎలా ఉంటుంది దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ తారకేశ్వరం గుడికి ముకుందుడు వెళ్ళారు. అక్కడికి గర్భగుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి గర్భగుడిలో లోపల విగ్రహాన్ని చూడడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం కనిపించలా, జస్ట్ ఒక రాయి లాగా కనిపించిందంట. సో ఆ రాయికి ఈయనకేమో మనసులో నుంచి ఆ ప్రేమ, ఆ దైవానుభూతి అనేది ఈయనకు కలగట్లేదు. అక్కడ రాయిని చూసి వచ్చిందంటే గుండ్రాయి తప్ప అక్కడ మరేం లేదంట. ఆ సమయంలో అప్పుడు ముకుందుడు ఏమనుకుంటాడంటే, ఆ సమయంలో నా మనస్థితి ఎంత తీవ్ర నిష్ఠతో ఉందంటే ఆ శిలాచిహ్నం ముందు తల వంచడానికి కూడా ఇష్టం లేకపోయింది. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అని అనుకున్నాను. సో ఆ శిలా విగ్రహం ముందు ఆయనకి తల వంచడం కూడా ఇష్టం లేదంట, అసలు మనసులో నుంచి రాలే. నా తల ఉంచి దండం పెట్టుకుందాము అన్న చేతులు కూడా రాలేదంట. ఆత్మలోనే ఉన్నప్పుడు భగవంతుడు నేను అక్కడెందుకు పెట్టుకోవాలి అన్న ఆలోచన అనమాట. సో ఇక ఆయన గుడికి బయటికి వచ్చేసి గుడి లోపల నుంచి బయటికి మామూలుగా వచ్చేసి ఇక ఎక్కడ నెక్స్ట్ మనకి తారకేశ్వరం నుంచి అటు వెళ్ళాలి, ఆయన రణబాజుపూర్ వెళ్ళాలి. రామ్ గోపాల్ గారిని కలవడానికి రణబాజుపూర్ బయలుదేరేశారనమాట. తారకేశ్వరంలో గుడి చూసి జస్ట్ అలా వెళ్ళిపోయారు. బయలుదేరి చాలా దూరం నడిచారంట. లోపలికి రణబాజుపూర్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని చెప్పేసి అందరినీ మామూలుగా మనకి ఏదైనా తెలియని ప్లేస్లోకి వెళ్తే ఎలా పక్కన వాళ్ళని మనం అడుగుతాం, ఇక్కడ నుంచి ఈ పలానా ఊరు ఎంత దూరంలో ఉందండి, ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని. సో అట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత మన ముకుందుడు ఒక వ్యక్తిని ఇక్కడ రణబాజుపూర్ ఎంత దూరమో ఎక్కడ అని అడిగితే అతను చాలాసేపు తీవ్రంగా ఆలోచించి ఆ వ్యక్తి చాలాసేపు తీవ్రంగా ఆలోచించి, నువ్వు కొంత దూరం ఈ విధంగా స్ట్రైట్గా వెళ్తే ఒక 4 కూటమిల రోడ్ అనేది వస్తుంది, అక్కడి నుంచి నువ్వు కుడి చేతి వైపు తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపో, నీకు రణబాజుపూర్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశాడు ఆ వ్యక్తి. సరే ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు కదని చెప్పేసి అతను ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా 4 కూటముల రోడ్డు వైపు నుంచి ఆయన కుడి చేతి వైపు తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోయారు. అలా వెళ్తూ ఉంటే ఎంతకీ అసలు ఊరు కనిపించట్లేదంట, పొలాలు చేలు
గట్లు ఇవే కనిపిస్తున్నాయి కానీ అడవిలాగా ఉంది, అసలు పొలాలే కనిపిస్తున్నాయి, ఇళ్ళు కనిపించట్లా, ఏంటి ఏం అర్థం కాలేదండి. ఒక పక్క నుంచి కాళ్ళకేమో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈ విధంగా ఆయన వెళ్తా 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 ఎక్కడో ఒక చాట ఆవు మెళ్ళలో కట్టిన గంట ఎక్కడో మోగడం వినిపించిందంట. సరే ఆ గంట మోగుతుంది ఆవులు అని చెప్పేసి ఆయన గట్టిగా అరుపులు అరిశారండి. ఎవరైనా ఉంటే కనుక రెస్పాండ్ అవుతారని చెప్పేసి గట్టిగా అరిచేశారు. అరిస్తే అవతల వైపు నుంచి ఒక వ్యక్తి రెస్పాండ్ అయ్యాడనమాట. రెస్పాండ్ అయ్యి రైతు అనమాట, ఆ ప్లేస్లో ఒక రైతు. సో ఆ రైతుని గట్టిగా ఏమండి రామగోపాల్ గారి కోసం నేను వచ్చాను, ఆయన ఇల్లు ఎక్కడా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ముకుందుడు అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి అటువైపు నుంచి వ్యక్తి కూడా గట్టిగా అసలు అలాంటి వ్యక్తి పల్లెటూరులో ఎక్కడా లేడు అని చెప్పి చిరాగ్గా ఆయన చెప్పాడంట సమాధానం. ఇక చివరికి ఇదేదో నేను అడ్రస్ తప్పినట్టున్నానని చెప్పేసి ఇక నిదానంగా మెల్లిగా ఆ వ్యక్తితో ఈయన యొక్క బాధలు తిప్పలు ఈ విధంగా ఏం జరిగింది అనేది ఒక బొంగురిపోయిన స్వరంతో అమాయకంగా అడిగేసరికి ఆ వ్యక్తికి మన ముకుందుడి మీద జాలి కలిగింది. సో జాలి కలిగి ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా ఒక గదిలో ఆహారం జస్ట్ దుంపలు, బంగాళదుంప, అరటికాయ అండ్ పప్పు కలిపినటువంటి కూర అంట. ఆ మూడింటి కలిపిన కూర ఒకటి, భోజనం మామూలుగా రైస్ పెట్టేసి ఆ రోజుకి పక్కన ఇంకో గది ఉంటే ఆ గదిలో పడుకోమని చెప్పారంటే ఇక పడుకున్నారంట. ఈయనకేమో ఆ నైట్ ఇక నిద్ర పట్ల. ఎందుకని అంటే పల్లెటూరు కదా, ఆ పల్లెటూరులో చివరి ఏదో పక్కనే ఒక గుడి ఉందంట. ఆ గుడిలో పాటలు వినిపిస్తూనే ఉన్నాయంట, వాళ్ళు భజనలు చేస్తూ ఉన్నారనమాట. సో ఆ భజనలకి ఈయనకి అసలు నిద్ర అనేదే పట్టలేదు సరిగ్గా. సరే మార్నింగ్ లేచేసారు. మార్నింగ్ లేచేసి మళ్ళీ ఆ రణబాజ్పూర్కి వెళ్ళడానికి బయలుదేరడానికి రెడీ అయిపోయారు. రెడీ అయిపోతే ఈ వ్యక్తి చెప్పాడనమాట, ఆలోచించి కొంచెం ఎవరు ఈ రైతు ఎవరైనా ఈయనకి మనకి ఆశ్రయం ఇచ్చారు కదా, ఆయన మన ముకుందుడికి చెప్పారు, నువ్వు ఆ 4 కూటములు ఉన్నటువంటి రోడ్డులో నుంచి కుడివైపు కాకుండా ఎడమవైపు వెళ్ళి ఉంటే నీకు రణబాజ్పూర్ వచ్చేది అని ఆయనకు చెప్పారనమాట. చెప్పినప్పుడు ఇక అప్పుడు అటు నుంచి మళ్ళీ ఇక వెనక్కి వెళ్ళి అంత దూరం ఎలా వచ్చారో అంత దూరం వెనక్కి వెళ్ళి అటు నుంచి ఇక వైపు మళ్ళీ వెళ్ళారనమాట. అక్కడ కూడా వెళ్తూ అందరినీ అడుగుతూనే ఉన్నారంట. దారి అంతటా కూడా ఎక్కడ రణబాజ్పూర్ రామ్గోపాల్ గారు ఇల్లు అని చెప్పేసి అడుగుతూ ఉన్నా, ఎంత దూరం వెళ్ళినా కూడా ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఇదిగో ఒక 4 అడుగులే వచ్చేస్తుంది. ఎవరిని అడిగినా ఇంకొకళ్ళని కాసేపు 4 అడుగులు కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకొకళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళు కూడా ఇదిగో 4 దూరం ఇక్కడే ఉంది, ఇక్కడే ముందుకు వెళ్ళి ఇలా వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ అలాగే చెప్తున్నారండి. ఈయనకి ఎంత విసుగొచ్చేసింది అంటే ఇక కాలు అడుగు వేయడానికి కూడా ఈయనకి ఇబ్బంది అయిపోయిందంట. అలాంటి టైంలో ఆయన కింద అలా కూర్చుని కూలబడిపోయారంట. కూలబడిపోయి ఇక నేను వెళ్ళలేను అని చెప్పేసి ఈయన ఇక తల్లించుకుని అలా ఉన్నారు. ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అలా ముందుకి రావడం ఈయన గమనించారనమాట. ముందుకి ఇలా వస్తుంటే ఇక వాళ్ళని అడిగే ఉద్దేశం కూడా ఈయనకి లేదు. ఎవరో వస్తున్నారు అడుగుదామన్న ఆలోచన కూడా ఇక లేదనమాట. ఎందుకంటే వాళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇదిగో నువ్వు 4 అడుగులు వెళ్ళు మళ్ళీ అక్కడ వస్తుంది అని చెప్పేసి చెప్తారన్న ఆలోచనే. కానీ ఇక ఆయనకి నమ్మకం పూర్తిగా పోయింది. మన ముకుందుడికి నమ్మకం పోయి ఆ వ్యక్తిని అసలు చూడడానికి కూడా ఇక తలెత్తి చూసి ఎవరా అడుగుదాము అన్న అసలు లేదు. ఇక అట్లా కూర్చుని పోయారనమాట. ఆ వ్యక్తి వచ్చేమో ముకుందుడి పక్కన నిలబడ్డాడంట. ఒక అపరిచితులు ఎవరో తెలియదు ఇక వచ్చి నిలబడ్డారు. సో ఆ అపరిచితులమైన వ్యక్తి వచ్చి పక్కన నుంచుంటే మెల్లిగా పక్కన నుంచున్నారు ఎవరా అని చూస్తే ఒక సన్నగా పొట్టిగా ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన కళ్ళు ఆకర్షణీయంగా తప్ప ఇంకా రూపంలో ఇంకా ఏం కనిపించట్లేదు అనమాట. ఈ ముకుందుడు వెతుకుతున్న వ్యక్తి ఎవరు, నిద్రపోని సాధువు గారు అయినటువంటి రామ్గోపాల్ మజుందార్ గారు. సో ఆయన ఏమంటున్నారు ముకుందుడితో, నేను రణబాజ్పూర్ విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నాను, బట్ నువ్వు వస్తావు అని చెప్పేసి నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను. అయినా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసి నా మీద పడిపోవాలనుకున్నావా ఏంటి నువ్వు అట్లా అని చెప్పేసి, అయినా బిహారీకి నా అడ్రస్ ఇచ్చే హక్కు లేదు అని చెప్పేసి చెప్పారంట. చెప్తే అప్పుడు వెంటనే ఈయనకి అర్థమైపోయి ఇక ఈయన గురించి పరిచయం చేసుకోవాలి అనేది ఈయనకి అనిపించలే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మొత్తం చెప్పేస్తున్నారు. ఇక ఈయన చెప్పకుండానే మొత్తం ఆయన చెప్పేస్తున్నారు కదా. ఇక నేను ఫలానా అని చెప్పడానికి కూడా అక్కడ అవకాశం లేదనమాట ముకుందుడికి. లేక ఇక చెప్పు. అప్పుడు వెంటనే మన మజుందార్ గారు మన ముకుందుని అడిగారు, చెప్పు మన దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగారంట ప్రశ్న. అప్పుడు ముకుందుడు వెంటనే సర్వవ్యాపి ఆయన భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్పండి. అవునా, అయితే అన్ని చోట్ల
చోట్ల ఉన్నప్పుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు కదూ. ఆ సాధువు ముసిముసిగా నవ్వారు. అయితే చిన్నబాబు, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతి లింగానికి ఎందుకు మొక్కలేదు? మరి నీ గర్వమే నీ శిక్షకు కారణము. కుడి ఎడమల తేడా పట్టించుకొని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు. సో నిన్న మరి సర్వదా అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు అని నువ్వు చెప్పినప్పుడు, నిన్న నువ్వు తారకేశ్వరం గుడిలో రాతి లింగం అక్కడ కనిపించినప్పుడు ఆ లింగానికి నువ్వు ఎందుకు మొక్కలా? అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడుగా, మరి అన్నిటిలోనూ ఉన్నాడు అన్నప్పుడు అక్కడ కూడా భగవంతుడు ఉన్నప్పుడు నువ్వెందుకు మొక్కలేదు ఆయనకి అని చెప్పేసి ఈయన అడిగేశారనమాట. అందుకనే అదే నీకు దానికోసమే నీకు శిక్ష. నువ్వు ఇక తప్పుదారి పట్టించబడి ఒక బాటసారి చేత నువ్వు అడ్రస్ చెప్పించుకున్నావు. ఈ విధంగా జరిగింది, ఈరోజు పొద్దున కూడా జరిగింది అని చెప్పేసరికి ఇక ఈయనకి తప్పల ఇక ఒప్పుకోవడానికి ఆయన చేసినటువంటి తప్పు, ఆ శిక్ష, ఓకే ఇదంతా అని చెప్పేసి ఆయనకి అర్థమయ్యి ఒప్పుకున్నారనమాట. మనస్ఫూర్తిగా ఆయన ఒప్పేసుకున్నారు. ఇక మజుందార్ గారు రామ్ గోపాల్ గారు ముకుందుడితో ఇంకా ఏమంటారంటే, లాహిరి మహాశైలు గారిని తలుచుకుంటూ, లాహిరి మహాశైలు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగినట్టు చేసే యోగ విద్య అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అనడంలో సందేహం లేదు. కానీ ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర స్థానాలుగా మన్నిస్తూ ఉండడం సముచితమైన పని. సో ఇక్కడ అప్పుడు మన లాహిరి మహాశైలు గారి యొక్క మాటని మన ముకుందుడితో ఈయన రామ్ గోపాల్ గారు చెప్తారనమాట. ఏమని, ఇప్పుడు మనం భగవంతుణ్ణి, ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, క్రియాయోగ ద్వారా మనం ఫస్ట్ భగవంతుని, మన ఆత్మలో భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని దర్శిస్తే సరిపోతుంది అనేది. సో అది కరెక్టే, అందులో ఎలాంటి రాంగ్ లేదు. కానీ ఆ లోపల దర్శించిన తర్వాత మనం సర్వంతర్యామిని బయట కూడా దర్శిస్తాం. సో ముందుగా మనం ఈశ్వరుని లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. అయితే ఈలోపు మనకు తారకేశ్వరం లాంటి కొన్ని చోట్ల మనకి ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలు ఉన్నాయి. సో అలాంటి కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మనం ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు కాబట్టి మందిరాలని మనం దర్శించుకుని వాటికి మొక్కడంలో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి మంచి కార్యం. అలా చేయడం అనేది ఆత్మశక్తి కేంద్రాలని కూడా మనం దర్శించడం అనేది మంచి కార్యంగా గోపాల్ గారు ఏమంటారంటే, యువయోగి, నువ్వు నీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావు అన్న సంగతి అర్థమవుతుంది. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అదంతా కూడా నీ గురువుగారి దగ్గరే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ దొరకంది, నీ గురువుగారి దగ్గర దొరకంది నీకు ఆ కొండల్లో దొరకదు. కాబట్టి దయచేసి నువ్వు తిరిగి నీ గురుగారి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి ఏ విధంగా అయితే ఆల్రెడీ మన యుక్తేశ్వరగా చెప్తారో అదే మాటలు మళ్ళీ ఈయన చెప్తారనమాట. హిందూ దేశంలో టిబెట్లు వాళ్ళల్లో మనకి ఎక్కడికో పారిపోయి వెళ్ళిపోవాలి, పారిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి ఆ కొండల్లోనే ఉండాలి అని అలాంటి నిబంధనలు నియమాలు ఏమీ లేవు ఒక సాధువుకి. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళాలిగా కోరుతున్నాను అని ఇంకా మాట్లాడుతూ ఏమంటారంటే, తనలోనే కనిపెట్టడానికి పూనుకోని దాన్ని ఎవడు తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. సో తనలో ఫస్ట్ తన లోపల ఉన్నదాన్ని ముందు కనిపెడితే ఇప్పుడు ఆ శరీరాన్ని ఆ మూలకో ఈ మూలకో ఆ కొండ దగ్గరకో ఈ కొండ దగ్గరకో తీసుకువెళ్ళి ఎలా కనిపెట్టగలుగుతాడు? సో ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో అదే ప్లేస్లో ఉండి నువ్వు ఫస్ట్ నీకు కావాల్సింది నువ్వు కనుక్కోవచ్చు అని చెప్తారనమాట. నువ్వు తలుపు మూసుకుని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? అనువైన ఒక చిన్న గదిని డోర్స్ మూసేసి ఒక చిన్న గది నీకు మాత్రమే ఉండగలిగేలాగా నువ్వు ఏదైనా ఏర్పాటు చేసుకోగలవా? నువ్వు తలుపు మూసుకుని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా అని అడిగారనమాట. అడిగితే ముకుందుడు వెంటనే చేసుకోగలనండి అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే అదే నీ గుహ. అప్పుడు నువ్వు గోపాల్ గారు ఏమంటారంటే, అదే నీ గుహ, నువ్వు హిమాలయాల్లో నీ గుహ ఉందేమో అని చెప్పేసి నువ్వు వెతకడానికి వెళ్తున్నావు. అవసరంలా, నీకు మీ ఇంటి దగ్గర నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలిగితే అదే నీ గుహ అవుతుంది అని క్లియర్గా చెప్పారనమాట. అదే నీ పవిత్రమైన పర్వతం అవుతుంది. సో నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే, నువ్వు ఎక్కడికి వెళ్ళవసరంలా అని చెప్తున్నారు. ఆ క్షణంలో ఎప్పుడైతే ఆ మాట ఆయన నోటంట వచ్చిందో వెంటనే ఈయనకి
హిమాలయాలకి వెళ్ళాలి అన్న పిచ్చి చిన్నప్పటి నుంచి ఆయనకు ఉంది కదా, హిమాలయాలకి వెళ్ళిపోవాలి అన్న పిచ్చి ఆ క్షణం ఆయనకి మాయమైపోయిందనమాట. ఆయన మనసులో నుంచి ఆ ఆలోచన అనేది పట్ల ఇక ఇదంతా మాట్లాడేసరికి మన ముకుందుడి మీద ఈయనకి దయ కలిగింది. ఆ దయతో ఆయన చేయి పట్టుకుని నిదానంగా అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఒక చిన్న అడవిల మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఒక కుటీరం లాగా ఒక ఇల్లు కనిపించిందంట. అది ఎలా ఉందంటే మట్టి గోడలతో తయారు చేసి పై కప్పేమో మన కొబ్బరి మట్టలతో చేసేసి ఉంది. ఆ గుమ్మాలకేమో మంచి ఫ్లవర్స్తో, ఒరిజినల్ ఫ్లవర్స్తో అలంకరించి ఉందంట. సో అట్లాంటి ఒక కుటీరానికి తీసుకెళ్లారు. ఆ పక్కనే ఒక వెదురు కర్రలతో చేసినటువంటి మంచం ఉందంట. ఆ మంచం మీద ఈయన కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి తీపి కలిపినటువంటి అంటే పటికి బెల్లం లాంటి కలిపినటువంటిది నిమ్మరసం ఈయనకి ఇచ్చారంట. ఇక అది తీసుకుని వాళ్ళు ఒక 2 గంటల పాటు ఆ కుటీరంలో పద్మాసనం వేసుకుని కూర్చుని చక్కగా ధ్యానం చేసుకున్నారంట. ఆ ధ్యానం చేసిన తర్వాత ఈయనకి ఇక అమ్మో నేను ఇక ఆకలితో మనిషి ఆకలి మీదే బ్రతకాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆల్రెడీ మన ముకుందుడికి అతను ఆశ్రమంలో తెలుసు కదా. సో ఒక ఆశ్రమంలో ఆల్రెడీ ఈయనకి ఒక గుణపాఠం నేర్చుకున్నారు. ఆకలి ప్రాణశక్తితో మనం బ్రతుకుతున్నాం కానీ ఆహారం మీద మనం బ్రతకట్లేదు అని ఆయనకు తెలుసు. సో అది గుర్తు చేసుకుంటున్నారంట స్ట్రాంగ్ అవ్వడం కోసం. ఎందుకంటే ఆయనకి ఆకలి వేస్తుంది. సో ఆ ఆకలికి తట్టుకోలేక ఇట్లాంటి ఆలోచనలతో స్ట్రాంగ్ అవుతున్నారు. ఈలోపు ఈయనకి కొంచెం ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చి నువ్వు భయపడకు, నీకు వెంటనే ఆహారం సిద్ధమవుతుందిలే అని చెప్పేసి లెగ్సి వెళ్ళి ఒక పొయ్యిని వెలిగించి ఆయనే మామూలుగా అన్నం వండడం అనేది ప్రారంభించారనమాట. ఈయన ముకుందుడు ఆయనకి హెల్ప్ చేద్దాము అని వెళ్తే అతిథి దేవో భవ, నువ్వు ఏ విధంగానూ నాకు హెల్ప్ చేయొద్దని చెప్పేసి ఆయన కూర్చోపెట్టేసి రామ్ గోపాల్ గారు మాత్రమే అన్నం పప్పు 2 వండి ఇద్దరు కలిసి తినేశారంట. సో అక్కడ ప్రదేశము, ఆ ప్రశాంతమైన వాతావరణము అదంతా కూడా మన ముకుందుడికి చాలా మనసుకు నచ్చేసిందంట. చాలా ఇష్టం, బాగా నచ్చింది. సో ఆయన వెంటనే ముకుందుడు రామ్ గోపాల్ గారిని, స్వామి నాకు మీరు సమాధి స్థితిని ఎందుకు ప్రసాదించలేరు, నాకు సమాధి స్థితిని ప్రసాదించండి అని చెప్పేసి ఈయన్ని అడుగుతారు. ఈయన అడిగితే అప్పుడు అయ్యా నేను కాదు, నీకు సమాధి స్థితిని కలిగించే బాధ్యత నాది కాదు, అది మీ గురువు గారిదే. ఆయనే నీకు సరి అయిన టైం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఆ సమాధి స్థితిని చెప్తారు. ఇప్పుడు ఇది టైం కాదు, అందుకు నీ శరీరం అనేది రెడీగా లేదు. ఆ టైం వచ్చినప్పుడు మీ గురువుగారు నీకు తప్పకుండా సమాధి స్థితిని నేర్పిస్తారు. అప్పటి వరకు నువ్వు కొంచెం ఓర్పుగా ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఏమంటారంటే ఒక చిన్న బల్బు ఉంది, ఆ బల్బులోకి ఎక్కువ విద్యుత్ ప్రవాహం నువ్వు పంపించేసావనుకో ఆ బల్బు ఏమవుతుంది, పగిలిపోతుంది. అంతటి విద్యుత్తుని ఆ బల్బు తట్టుకోలేక ఇప్పుడు విశ్వ చైతన్యమైనటువంటి విశ్వవిద్యుత్ అంటే విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని వాళ్ళు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహానికి భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందాన్ని కలిగించినట్లయితే నీలో కణం నిప్పుల మీద ఉన్నట్టుగా అయి మాడిపోతావు. సో ఇప్పటికిప్పుడు నీకు అది చేశాను అనుకో, నీ లోపల నుండి ప్రతి కణము కూడా మలమల మాడిపోతుంది అన్నమాట, నీ శరీరం కాలిపోతుంది. సో ఆ విశ్వ విద్యుత్తుని నీ లోపలికి పంపిస్తే కనుక ఇప్పుడు నువ్వు రెడీగా లేవద్దు అని చెప్పేసి చక్కగా చెప్తారు. నాదేముంది, నేనేదో కొంత చిన్నగా ధ్యానం చేసుకుంటున్నాను, కాస్తంత ధ్యానం చేసిన వాడిని దేవుణ్ణి సంతోషపెట్టడంలో కృతార్థుని అయ్యానో లేదో కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏ పాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటుంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు. అరే నేనే ఆలోచిస్తున్నాను భగవంతుడి దృష్టిలో నేను ఎంతవరకు ఉన్నాను అని ఆలోచిస్తుంటే నువ్వు నా దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం కోరుకుంటున్నావేంటి అని చెప్తే ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి స్వామి మీరే అలా అనుకుంటే నేను ఎట్లా అని, అయ్యా మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా ఈయన అడిగారనమాట. మీరు చాలా కాలం నుంచి చేస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతారు. అంటే ఈయన ఆల్రెడీ వాళ్ళ ప్రొఫెసర్ గారు చెప్పారు కదా ఈయన గురించి, గోపాల్ గారి గురించి ముకుందుడితో వాళ్ళ ప్రొఫెసర్ చెప్పారు. సో దాని దృష్టిలో పెట్టుకుని ఈయన అడుగుతున్నారు అనమాట. అయితే అప్పుడు మన గోపాల్ గారు అంటారు, బిహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. 20 ఏళ్ల పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటల చొప్పున ధ్యానం చేశాను. సో ఆయన 20 ఏళ్ల పాటు 20 ఇయర్స్గా ఒక చిన్న రహస్య సీక్రెట్ గుహ ఒక ఏర్పాటు చేసుకున్న ఆయన అక్కడ రోజుకి 18 గంటలంట
రోజుకి 18 గంటల పాటు ధ్యానం చేశారంట. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత అంతకన్నా దుర్గమమైన గుహకి మారి అక్కడ 25 ఏళ్ళు ఉన్నాను. సో అక్కడ నుంచి ఇంకొంచెం సీక్రెట్ ప్లేస్, ఇంకొంచెం వేరే ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ 25 ఏళ్ళు ఉన్నారంట. ఆ 25 ఏళ్ళలో రోజుకి 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాళ్ళంట ఆయన. సో ఎన్నడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమనేది కాదు. సో ఎప్పుడూ కూడా ఈశ్వరుడి యొక్క స్థితిలోనే ఉన్నారు. ఆయన సమాధి స్థితిలోనే ఎప్పుడూ అన్నన్ని గంటల పాటు ఉండడం వల్ల ఆయనకి నిద్ర యొక్క అవసరం అనేది అంతగా ఉండేది కాదంట. సో ఆయనకి ఏమంటారు, నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోనే ఎక్కువ విశ్రాంతి పొందేది. సో ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే, మన యొక్క బ్రెయిన్ అనేది, మన మైండ్ లేదా బ్రెయిన్ అనేది మనకి 3 మైండ్స్గా ఉంటుందన్నమాట. అందులో 3 బ్లాక్స్గా ఉంటాయి. ఏంటి, ఒకటి కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్. ఏమంటాము, చేతన, అధిచేతన, అవచేతన. సో చేతన మనసు, అవచేతన మనసు, అధిచేతన మనసు, ఇలా 3 మనసులు మనకు ఉంటాయి. అంటే ఒకటే ఆ విధంగా భాగాలుగా ఉంటుందన్నమాట. చేతనం అంటే కాన్షియస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నాను. ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నది ఏంటి అంటే కాన్షియస్ మైండ్ అన్నమాట. ఈ కాన్షియస్ మైండ్ తర్వాత మనకి సబ్ కాన్షియస్ మైండ్, మన డ్రీమ్స్ వస్తాయి కదా, కలలు వస్తాయి. మనం నిద్రపోయినప్పుడు మన మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అదేంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్. మనకి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు ఆ విధంగా బయటకు వస్తాయి అన్నమాట. ఇంకోటి అంటే అధిచేతన మనస్సు. అధిచేతన మనస్సు అంటే సూపర్ కాన్షియస్ మైండ్. సో సూపర్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే అది భగవంతుడికి, ఆత్మకి సంబంధించిందనమాట. సో ఇట్లా ఈ 3 కాన్షియస్ మైండ్స్లో ఈయనకి, మన గోపాల్ గారికి ఏంటి అంటే, ఆయన ఎప్పుడూ కూడా సూపర్ కాన్షియస్ మైండ్, అధిచేతన మనస్సు అంటే మా ఆత్మకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయనకి సంపూర్ణమైన విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు అంటే నిద్రపోతున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి నిద్రపోయాడు అనుకో, అతని రిలాక్సేషన్ పూర్తిగా దొరకదు. అక్కడ నిజంగా మనం రిలాక్సేషన్ కోసం మనం నిద్రపోతాం. బట్ అక్కడ రిలాక్స్ అయ్యేది ఏంటి అంటే జస్ట్ కండరాలు మాత్రమే. బయట కండరాలు మాత్రమే రిలాక్స్ అవుతాయి. కానీ ఇంటర్నల్గా హార్ట్ వర్క్ పని జరుగుతూ ఉంటుంది, లంగ్స్ పని జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా లోపల పని చాలా జరుగుతూనే ఉంటుంది. దానివల్ల రెస్ట్ అనేది పూర్తిగా దొరకదు. ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది అంటే పూర్తిగా రెస్ట్ దొరకదు. బట్ వన్స్ మనం మెడిటేషన్ చేసినప్పుడు ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఏంటంటే మనం సూపర్ కాన్షియస్ మైండ్తో ఉండడం వల్ల అక్కడ ఈ హార్ట్ పంపింగ్ అవసరం లేదు, మనకి లంగ్స్ పని, బ్రీత్ కంట్రోల్ అయిపోతుంది. బ్రీత్ వెళ్ళదు కదా. ఇప్పుడు సమాధి స్థితిలో ఏమవుతుంది, మన బ్రీత్ అనేది తీసుకోరు. ఆ సాధువులు బ్రీత్ తీసుకోరనమాట. అంటే శ్వాసతో వాళ్ళకి సంబంధం లేదు. సో వన్స్ శ్వాస సంబంధం లేదు అంటే ఆ శ్వాస హార్ట్, మామూలుగా ఏం జరుగుతుంది, ఆ శ్వాస మనం తీసుకున్న శ్వాస హార్ట్కి వెళ్ళి ఆ హార్ట్ ఆ శ్వాసని ప్యూరిఫై చేసి లంగ్స్కి పంపించి అలా అన్ని బాడీ పార్ట్స్కి పంపిస్తుంది. ఇక శ్వాసే లేదన్నప్పుడు ఇదంతా జరగదుగా. ఇదంతా జరగట్లేదు అంటే ఆ హార్ట్, లంగ్స్ అన్నీ కూడా స్టిల్ పొజిషన్కి వచ్చేస్తాయి, రెస్ట్ పొజిషన్కి వచ్చేస్తాయి అనమాట. సో వన్స్ అవన్నీ రెస్ట్గా ఉన్నాయి అంటే ఇక వాళ్ళకి అసలు నిద్ర దేనికి, రెస్ట్ కోసం. ఆ రెస్ట్ ఆల్రెడీ మెడిటేషన్లో వచ్చేస్తున్నప్పుడు ఇంక నిద్రపోవాల్సిన అవసరం నాకు లేదు అని మనకి రామ్ గోపాల్ గారు చెప్తారనమాట. వినిన తర్వాత ముకుందుడు అంటాడు, స్వామి మీరు ఇన్నిన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేసి నేనే ఇంకా ఈశ్వరానుగ్రహానికి దగ్గరలో ఉన్నానా లేదా అని చెప్పి డౌట్తో ఉన్నారు. ఇక మాలాంటి చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి అని డౌట్ చెప్తే అప్పుడు మళ్ళీ అంటారు, ఆల్రెడీ బాబాజీ గారు, మహావతార్ బాబాజీ గారు చెప్పారు ఏమని అంటే, కొంచెం ప్రాక్టీస్ చేసిన క్రియాయోగాన్ని, కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యు భయం నుంచి, మరణానంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈయన డౌట్ చెప్పారో ఆయన అంటారనమాట, బాబాజీ గారు ఆల్రెడీ మనకి ప్రామిస్ చేశారు ఏమని అంటే, కొద్దిపాటి సమాధి స్థితిలో మీరు అంటే ధ్యానం అనేది నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసినా కూడా అది మనకి
చావు అనగానే మనం చనిపోతాం అనగానే భయం వస్తుంది కదా, అలాంటి భయాల నుంచి, అలాగే మరణించిన తర్వాత ఏమవుతాము అనేది కూడా ఉంటుంది. సో అలాంటి భయాల నుంచి అన్నిటి నుంచి మనం రక్షిస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేసినా చాలు. బాబాజీ గారు ఎవరు అంటే ఇక్కడ లాహిరి మహాశైలి గారి గురువు అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యేది బాబాజీ గారు. బాబాజీ గారి యొక్క శిష్యులు లాహిరి మహాశైలు. లాహిరి మహాశైలు యొక్క శిష్యులు యుక్తేశ్వర్ గారు. యుక్తేశ్వర్ గారి యొక్క శిష్యులు ఇప్పుడు మనం మాట్లాడిన ముకుందుడు అనమాట. గారు బాబాజీ గారిని కలుసుకున్న ఒక సిట్యువేషన్, ఆ కథ గురించి కూడా ఈయనకు చెప్తారు. ఇక్కడ మనకి ఆ కథ అనేది చెప్పలేదు, నెక్స్ట్ అధ్యాయాల్లో మనకి పడుకోవడానికి స్టే చేయడానికి ఏర్పాటు చేశారు. సో నైట్ పడుకున్నప్పుడు మన ముకుందుడికి అస్సలు నిద్రే పట్టలేదంట. ఆ లాస్ట్ నైట్ నిద్రలేదు. ఈ నైట్ కూడా ఏమైంది అంటే ఎలా నిద్ర పట్టలేదు అంటే అక్కడ లాస్ట్ నైట్ మోతల వల్ల నిద్ర పట్టల, భజనలు అవన్నీ వల్ల. ఇక్కడేంటి అంటే ఆయన కళ్ళు మూసుకుంటే కాంతి అంట, విపరీతమైన కాంతి కనిపిస్తుందంట. కళ్ళు తెరిచినా చుట్టూ మెలమెలమెలా మెరుస్తూ కాంతి కనిపిస్తుందంట. అసలు ఏంటి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కాంతిగానే కనిపిస్తుంది అని చెప్పేసి గోపాల్ గారు ఏంటి ముకుందా ఏం నిద్రపోవేంటి అని చెప్పేసి అడిగితే ఎక్కడ నిద్రపోను గురుదేవా, నేను కళ్ళు మూసుకున్నా కాంతి మెలమెలా మెరుస్తుంది, కళ్ళు తెరిచినా కాంతి మెలమెలా మెరుస్తుంది, ఈ కుటీరం అంతా ఈ ఆశ్రమం అంతా కూడా అని చెప్తే అదంతా నీకు అలా కనిపించడం అనేది ఆధ్యాత్మిక తేజ ప్రసరణలు సులువుగా కనిపించవు. సో ఈ అనుభవం కలగడం నీకు ఆశీ ప్రసాదం, ఇలా జరగడం అనేది నీకు బ్లెస్సింగ్స్, ఇది మంచిది, అందరికీ ఇలా జరగదు అని చెప్పేసి చెప్తారు. లెగ్సి చాలా ఫాస్ట్గా లెగ్సేస్తారంట. లెగ్సేసిన తర్వాత ఈయన గోపాల్ గారు ఒక పటికి బెల్లం మొక్కిస్తారంట. ఆయన పటికి బెల్లం తీసుకుని ఇక ఇంటికి వెళ్ళిపో నువ్వు జాగ్రత్తగా అని చెప్తారు. జాగ్రత్తగా అని చెప్తే ఈయనకేమో అసలు వెళ్ళడానికి ఇష్టం లేదనమాట. బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్నప్పుడు ఈయన గోపాల్ గారు ముకుందుని చూసి నేను నిన్ను ఉత్తి చేతులతో పంపించను, నీకు ఏదో ఒకటి నేను నీకు ఇచ్చే పంపిస్తాను అని చెప్పి ఆయన వంక ఇలా చూస్తారంట. తదేకంగా చూసినప్పుడు మన ముకుందుడు ఇలా నుంచుంటే కాళ్ళు ఇలా పట్టేసినట్టుగా అనిపించిందంట. మొత్తం ఇలా ఏంటో అసలు అడుగు వేయడానికి లేనట్టుగా అట్లా అయిపోయింది. అయిపోతే వెంటనే ఈయనకేమనిపించిందంట, చాలా సంవత్సరాలుగా ముకుందుడికి వెన్ను నొప్పి అనేది ఈయన చాలా బాధపడుతున్నారంట. వెన్నుపోటుతో బాధపడుతున్నారు. ఈ వెన్నుపోటుతో బాధపడుతున్నది తక్షణం రిలీఫ్ ఇచ్చేసిందంట. ఆ వెన్నుపోటు మాయమైపోయినట్టుగా ఈయనకి అనిపించిందంట. సో అది మన గోపాల్ గారి దగ్గర నుంచి ఈయనకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అనమాట. సో దాంతో అప్పుడు ఈయనకి బాగా హ్యాపీ అనిపించిందంట. ముకుందికి చాలా బ్రహ్మాండమైనటువంటి చాలా హ్యాపీగా అనిపించిందంట. ఇక ఆయన మళ్ళీ అదే దారిలో ఈయన ఎలా అయితే వచ్చారో అలాగే ఆ వరి పొలాల నుంచి ఆ విధంగా వెళ్ళి ఎక్కడ మనకి ఆ గుడి ఎక్కడుంది, తారకేశ్వరం. సో తారకేశ్వరం దగ్గరకి ఆ గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాతి శిలా విగ్రహానికి ఆయన దండం పెట్టుకుని అక్కడ కాసేపు మెడిటేషన్ చేశారంట. ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆయనకి ఆ శిలా విగ్రహం, ఆయన ముందున్న శిలా విగ్రహం బ్రహ్మాండంగా పెరిగి చాలా పెద్దదైపోయి మొత్తం ప్రపంచం అంతా నిండిపోయినట్టుగా ఆయనకు అనిపించిందంట ఆ టైంలో. సో అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా దైవత్వంతో నిండిపోయి ఉంది అని చెప్పేసి ఈయనకి అనిపించింది. ఇక మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలు ఎక్కేసాను. సో అట్లా ఒక గంట అక్కడ చేసుకుని ఆ గుడిలో ఉండి 1 అవర్ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కేసేసి వాళ్ళ గురుదేవుల దగ్గరికి వెళ్ళిపోవడానికి బయలుదేరేసాను. ఎంతో ఆయనకి ఇది ఎక్కడికో వెళ్ళాలి, అటు పారిపోవాలి, ఇటు వెళ్ళాలి అన్న ఆలోచన నుంచి ఆయన పూర్తిగా బయటపడేసి ఇక మొత్తం నా జీవితం మొత్తం గురువుగారి దగ్గరే అన్న నిర్ణయానికి వచ్చేసారనమాట మన ముకుందుడు. సో ఇది ఈ అధ్యాయంలో మన నిద్రపోని సాధువు గారు రామ్ గోపాల్ మజుందార్ గారి గురించి ముకుందుడి మాటల్లో 13th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక చాప్టర్ చూద్దాము, 14th చాప్టర్కి వెళ్ళిపోదాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.